హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ప్రేమ మార్గి శాఖ హిందీ సాహిత్యంలోని మనము జ్ఞాన్ మార్గి శాఖ వరకు భక్తికాల్లో భక్తికాల్ అంటే ఏంటి, అసలు భక్తి ఉద్యమం అనేది ఎప్పటి నుంచి ఆరంభమైంది, అట్లనే ఈ భక్తికాల్ యొక్క పరిస్థితులు ఏంటి, జ్ఞాన్ మార్గి శాఖ అంటే ఏంటి, జ్ఞాన్ మార్గి శాఖకు సంబంధించిన కవులు ఎవరు అనే దాని గురించి మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ప్రేమ మార్గి శాఖ హిందీ సాహిత్యాన్ని, ముఖ్యంగా భక్తికాల్కి సంబంధించిన సాహిత్యాన్ని ఎన్ని భాగాలుగా విభజించుకున్నాము? ప్రధానంగా రెండు. ఒకటి నిర్గుణ్ భక్తి శాఖ, రెండు సగుణ్ భక్తి శాఖ. ఈ నిర్గుణ్ భక్తి శాఖ నుంచి రెండు ఏంటవి? జ్ఞాన్ మార్గి శాఖ. ఈ జ్ఞాన్ మార్గి శాఖ వారినే సంత్ కావ్య అని పిలుస్తున్నాము. మరి రెండోదేంటి? ప్రేమ మార్గి శాఖ. ఈ ప్రేమ మార్గి శాఖనే సూఫీ కావ్య అని పిలవడం అనేది జరుగుతుంది. మరి ఈ సూఫీ కావ్య యొక్క విశేషతలు ఏంటో చూద్దాం. सूफी काव्यधारा के कवि निर्गुणवादी है. सूफी काव्यधारा के कवि निर्गुणवादी है. इनके अनुसार चूडंडी, इनके अनुसार ईश्वर को प्राप्त करने का रास्ता प्रेम तत्व है. వీళ్ళని అనుసరించి దేవుణ్ణి పొందాలి అంటే ముఖ్య మార్గమే ఈ ప్రేమ అని చెప్తున్నారు. वे ज्ञान मार्ग के मायावाद और मिथ्यावाद को शैतान नाम दिया है. అంటే జ్ఞాన్ మార్గి శాఖలో మాయావాద్ అని పేరుని వీరేం చేశారు? शैतान అని చెప్పడం అనేది జరిగింది. इनके अनुसार आत्मा का रूप पुरुष एवं स्त्री का रूप ईश्वर. అంటే వీళ్ళు పరమాత్మ అంటే ఈశ్వరుని కోరుతారు. మరి పరమాత్మని స్త్రీ రూపాన్ని ఇచ్చిన వారు ఎవరు అంటే పరమాత్మని స్త్రీగా కొలిచేవారు ఎవరు అంటే జ్ఞాన్ మార్గి శాఖ పీపుల్ అన్నమాట. అదే పరమాత్మని పురుష రూపంలో కొలిసిన వాళ్ళు జ్ఞాన్ మార్గి శాఖ వాళ్ళు. మరి పరమాత్మని స్త్రీ రూపంలో కొలిసిన వారు ఎవరు అంటే ప్రేమ మార్గి శాఖ వారు. ఇక్కడ రివర్స్ అన్నమాట. అంటే వీళ్ళు ఏం చేశారు? జ్ఞాన్ మార్గి శాఖ వాళ్ళు ఆత్మని స్త్రీగాను పరమాత్మని పురుషుగాను కొలిచారు. అయితే ఈ సూఫీ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆత్మని పురుషుడుగాను పరమాత్మని స్త్రీగాను కొలవడం అనేది జరిగింది. लौकिक प्रेम विषयों के द्वारा अलौकिक प्रेम विषय को व्यक्त किया जा सकता है. इनकी भाषा अवधि है. బాగా గుర్తుపెట్టుకోండి, అవధి భాష అంటే అది ప్రేమ మార్గి శాఖకు సంబంధించిన కవులు. అయితే లౌకిక ప్రేమ నుండి अलौकिक ప్రేమకి వెళ్ళొచ్చని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రధాన సూత్రం ఇస్ కావ్యకే అనేక నామ హై. ఈ కావ్యానికి నేను ఇందాక నుంచి చెప్తున్నాను, ప్రేమఖ్యాన కావ్య అంటారంట, ప్రేమగాథా కావ్య అంటారంట, సూఫీ కావ్య అంటారంట,
ప్రేమ మార్గి కావ్య అంటారంట. ప్రేమఖ్యాన్ కావ్యన్న, ప్రేమ గాథా కావ్యన్న, సూఫీ కావ్యన్న, प्रेम मार्गी काव्यान्ना वक्कटे। दलपति चंद्रगुप्त ने इस काव्य को नया नाम दिया। इनके अनुसार यह काव्य रोमांसिक काव्य माना गया है। दलपति चंद्रगुप्त ने इस काव्य को नया नाम दिया అంటే దళపతి చంద్రగుప్త ఒక కొత్త పేరు ఇచ్చారంట. ఆ పేరేంట్రా అంటే సూఫీ కావ్యని. ఈయన ఇచ్చిన పేరేంటి అంటే రొమాన్స్ కావ్యం. అంటే ఇక్కడ బిట్లు ఏ రకంగా పడవచ్చు చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ బిట్లు ఏ రకంగా పడవచ్చు. सूफी काव्यधारा में सूफी काव्यधारा के अनुसार आत्मा का रूप क्या है, स्त्री का रूप क्या है, परमात्मा को किस रूप में मानते हैं। मायावाद ज्ञान मार्गी के मायावाद और मिथ्यावाद को सूफी मार्गी वाले प्रेम मार्गी शाखा वाले क्या नाम दिए। लौकिक प्रेम विषयों लौकिक विषयों के द्वारा अलौकिक विषय प्राप्त किया जाता है, यह इनका सिद्धांत है। एवरू प्रेमख्यान। सो प्रेमख्यान के अन्य नाम అలాగే रोमांसिक काव्य नाम दिया है सूफी काव्यधारा को किनके अनुसार। सभी विद्वानों ने सूफी काव्य का कहना सही माना है। सूफी शब्द की उत्पत्ति विद्वानों के अनुसार सूफी शब्द उत्पत्ति अलग अलग मानी गई, लेकिन सभी आलोचकों के स्वीकृत सफ़ेद ऊन वस्त्र सभी आलोचक स्वीकृत सफ़ेद ऊन वस्त्र पहनने वाले सूफी कहलाते हैं। అంటే ఎన్నో విద్వానులు మరి ఈ సూఫీ శబ్ద యొక్క పేరుని రకరకాలుగా కొలవడం అనేది జరిగింది. అయితే అందరూ కూడా ఎక్కువగా యాక్సెప్ట్ చేసింది దేన్ని యాక్సెప్ట్ చేశారు అంటే సఫేద్ ఊన్ కే కపడే అంటే తెల్లటి వస్త్రాలని తొడిగేవారు ఊన్ దారంతో కలిపిన వస్త్రాలని తొడిగేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ సూఫీ యొక్క కావ్యాన్ని రచించిన వాళ్ళు. సూఫీ యొక్క కావ్యాన్ని రచించిన మరి లాంగ్వేజ్ ఏంటి అంటే అవధి లాంగ్వేజ్. మరి ఇక్కడ చూడండి, లౌకిక ప్రేమ అలౌకిక ప్రేమ ఆత్మ పరమాత్మ. లౌకిక ప్రేమ అనేది ఆత్మ మరియు అలౌకిక ప్రేమ అంటే సూఫీ కావ్యధారాన్ని బేస్ చేసుకొని లౌకిక ప్రేమ ఏ రకంగా మరి అలౌకిక ప్రేమ రూపంలో మారుతుంది అంటే పరమాత్మ అనే అలౌకిక ప్రేమ రూపంలో మారడం అనేది జరుగుతుంది. అయితే ఆషిక్ అనే దాన్ని అలౌకిక ప్రేమ రూపంలో మాషుక్ అంటారు. ఇష్క్ మిజాజీ అనే దాన్ని ఇష్క్ కీకి అంటారు. వే ఆత్మా కో ఆషిక్ एवं परमात्मा को माशुक मानते हैं। वे लौकिक प्रेम को इश्क मिजाजी कहते हैं, अलौकिक प्रेम को इश्क कीकी मानते हैं। डॉक्टर रामकुमार वर्मा के अनुसार सूफी काव्य का प्रथम ग्रंथ मुल्ला दाऊद द्वारा लिखित चंदयान माना जाता है। ఎవరిని అనుసరించి డాక్టర్ రామ్కుమార్ వర్మని అనుసరించి. రామ్కుమార్ వర్మ అనగానే హిందీ ఆలోచనాత్మక సాహిత్య అనే గ్రంథం గుర్తుకు రావాలి. డాక్టర్ రామ్కుమార్ వర్మ అనగానే మరి గద్యకాలకు ఆధునిక కాల్కి సన్యా దియా డాక్టర్ రామ్కుమార్ వర్మ. సో ఈ రకంగా మరి ఈ కొన్ని బిట్స్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి చూడండి, రామ్కుమార్ వర్మ మరి ఈ యొక్క ముల్లా దావుద్ని చందయాన్ రచించిన ముల్లా దావుద్ని ప్రేమఖ్యాన్ కావ్యానికి మొదటిగా కవి అని చెప్పి భావించారు. మరి ఇక్కడ దాకా మనం నేర్చుకున్న అంశాలు ప్రేమశ్రీ మార్గి సూఫీ కావ్యధారాలో నిర్గుణవాది అంటాము. నిర్గుణ కావ్యలో సూఫీ కావ్యధార వస్తుంది. ఈ సూఫీ కావ్యధారకు సంబంధించిన రూల్స్ ఏంటి, జ్ఞాన్ మార్గికి సంబంధించిన మాయావాద్ మిథ్యవాదిని వీళ్ళు
శైతాన్ అన్నారు. అలాగే జ్ఞానమార్గి శాఖ వాళ్ళు ఆత్మని స్త్రీగా కొలిస్తే వీళ్ళేమో పురుషుగా కొలిచారు. అలాగే జ్ఞానమార్గి శాఖ వాళ్ళు పరమాత్మని పురుషుగా కొలిస్తే వీళ్ళేమో స్త్రీగా కొలవడం అనేది జరిగింది. లౌకిక విషయాల్ని ప్రేమతోటి పోలుస్తారు, అలౌకిక విషయాన్ని విషయతోటి. అలౌకిక ప్రేమ, లౌకిక ప్రేమ అంటే లౌకిక విషయాలు అలౌకిక విషయాల ద్వారాగా వ్యక్తపరచవచ్చు అని చెప్పి సిద్ధాంతం వీళ్ళది. అయితే ఈ యొక్క ప్రేమఖ్యానికి సంబంధించిన పేర్లు ఏంటి, తర్వాత సూఫీ కావ్య అనేది పదం అనేది ఎక్కువగా అందరూ యాక్సెప్ట్ చేసింది ఏంటి, సూఫీ కావ్యానికి రోమాన్సిక్ కావ్య అనే పేరు ఎవరు ఇచ్చారు, అలాగే దళపతి విజయ్, దళపతి చంద్రగుప్త, అలాగే మరి విద్వాన్ ప్రతి ఒక్కరు కూడా సూఫీ కావ్యధారలో అందరూ యాక్సెప్ట్ అంటే చాలామంది ఎక్కువ శాతం పీపుల్ యాక్సెప్ట్ చేసిన మీనింగ్ ఏంటి అంటే సఫేద్ ఉన్కే వస్త్రం. మరి సూఫీ వాళ్ళు లౌకిక ప్రేమ ఆత్మ అయితే అలౌకిక ప్రేమ పరమాత్మగా కొలవడం అనేది జరిగింది. అలాగే ఆషిక్ని మాషుక్గా, అలాగే ఇష్క్ మిజాజీని ఇష్క్ కీకిగా. అలౌకిక ప్రేమ అంటే ఈ మూడు గుర్తుకు రావాలి, ఏది పరమాత్మ, మాషుక్, ఇష్క్ కీకే. లౌకిక ప్రేమ అంటే ఆత్మ, ఆషిక్, ఇష్క అంటే ఆత్మ పరమాత్మ, లౌకిక అలౌకిక ఇలాగా. అలాగే నెక్స్ట్ డాక్టర్ రామ్ కుమార్ వర్మ మరి ముల్లా దావుద్ ద్వారా లిఖిత చందయాన్ యొక్క రచనని ముల్లా దావుద్ని మొదటి. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన అంశం అండి. సూఫీ సాధనకే 4 ముఖామ్ హై అంటే సూఫీ సాధనకే 4 ముఖామ్ పడావ్ అంటే ఎవరైతే సూఫీ వాది అనిపించుకోవాలో కంపల్సరీ వీటిని వాళ్ళు అనుసరించాలి, వీటిని యాక్సెప్ట్ చేయాలి, వీటిని ఫాలో అవ్వాలి. ఇవి 4 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళే సూఫీ కావ్యానికి సంబంధించిన కవులు. ఈ పడావ్ అంటే 4 ముఖంలో అంటే సూఫీ సాధనకే పడావమే నహీ హై అని చెప్పి అడగచ్చు, లేకపోతే మీనింగ్ అడగచ్చు. షరియత్, తరీకత్, హకీకత్, మారిఫత్ అంటే షరియత్ అంటే इस्लाम के अनुसार चलना. सूफ़ी साधना में 4 पड़ावों में या 4 मुकाम में इस्लाम के अनुसार चलना इस शब्द से पहचानते हैं. शरीयत, तरीक़त, हकीकत, मारिफत. इस्लाम के अनुसार चलना అంటే ఇస్లాంని భావించాలి, ఖురాన్ని అనుసరించి నడవాలి. అది సూఫీ సాధనలో మొట్టమొదటి 4 సూత్రాల్లో ఒకటి. రెండోది ఏంటి, తరీకత్ ఉపాసన పూజ అంటే ఉపాసన పూజ ప్రేమ ద్వారాగా దైవాన్ని ప్రేయర్ చేయడం. రూపం లేదు ఇక్కడ, రూపాన్ని కొలవరు. ఇస్లామిక్ పద్ధతి అదే కదండి, రూపాన్ని కొలవడం అనేది లేదు ఇస్లామిక్ పద్ధతిలో. అదే ఉపాసన, గుర్తు చేసుకోవడం, దైవాన్ని తలుచుకోవడం, పరమాత్ముడిని తలుచుకోవడం. పూజా కార్యక్రమం అంటే ప్రేయర్ అని అర్థం. సో ఉపాసన పూజ ఏ పదాన్ని సూచిస్తుంది, తరీకత్ అనే పదాన్ని సూచిస్తుంది. హకీకత్ పరమాత్మకు జాననా. హకీకత్ అంటే వాస్తవం అండి, వాస్తవం అని మీనింగ్ అంటే పరమాత్మని అర్థం చేసుకోవడం, వాస్తవాన్ని అర్థం చేసుకోవడం, రూపం లేని దేవుణ్ణి అర్థం చేసుకోవడం. మారిఫత్ జ్ఞాని బన్నా, మారిఫత్ జ్ఞానవంతుడుగా మారటం. ఇన్ పరిస్థితియో కే బాద్ హాల్ కి స్థితి ఆతీ హై. అప్పుడు వాళ్ళు సూఫీ అనే కావ్యంలోకి చేరడం అనేది జరుగుతుంది. 4 సూత్రాలు అన్నమాట, సూఫీ కావ్యకు సంబంధించిన 4 సూత్రాలు. 4 పడావ్ అంటే ఘట్టాలు అని అర్థం, ముఖాం అంటే ఘట్టాలు అని అర్థం. ఈ 4 ఘట్టాలు వాళ్ళు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సూఫీకే 5 సంప్రదాయ. ఇవి కూడా 5 సంప్రదాయ, సూఫీకే 5 సంప్రదాయ. బిట్స్ చాలాసార్లు అడిగిన సందర్భం ఉంది ఇక్కడ. కాద్రీ సంప్రదాయ యొక్క సంస్థాపక ఎవరు, అబ్దుల్ ఖాదర్ జిలానీ. చిస్తీ సంప్రదాయాన్ని ఎవరు స్థాపించారు, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. అలాగే
సుహార్వార్ది సంప్రదాయాన్ని ఎవరు స్థాపించారు? బహాఉద్దీన్ జకరియా. అలాగే నక్షబందీ సంప్రదాయాన్ని ఎవరు స్థాపించారు? అహ్మద్ ఫారూఖీ. షతారీ సంప్రదాయాన్ని ఎవరు స్థాపించారు? షతారీ సమాజిక్ వర్గ్. సో ఈ రకంగా మరి సూఫీకి సంబంధించిన సంప్రదాయాలు ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. ఖాద్రీ సంప్రదాయం అబ్దుల్ ఖాదరీ ఆయన పేరు మీదే వచ్చింది, కాకపోతే ఖాద్రీ కాస్త ఖాద్రీగా మారిపోయింది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఖాదరీ అనేది పలకడం రాగా ఇలా మార్చేశారనమాట. సో ఖాదర్ జిలానీ, అబ్దుల్ ఖాదర్ జిలానీ ఏ సంప్రదాయాన్ని ఆవిర్భవించారు? ఖాద్రీ సంప్రదాయాన్ని. చిస్తీ సంప్రదాయాన్ని ఎవరు స్థాపించారు? ఖాజా మొయినుద్దీన్ చిస్తీ సంప్రదాయాన్ని చిస్తీ సంప్రదాయాన్ని ఎవరు ప్రతిపాదించారు? చిస్తీ ఖాజా మొయినుద్దీన్ చిస్తీ. అలాగే ఖాద్రీ సంప్రదాయాన్ని ఎవరు సంప్రదించారు? ఖాదర్ అబ్దుల్ ఖాదర్ సంప్రదాయ్. అలాగే సుహార్వర్ది చూడండి, సుహార్వర్ది సంప్రదాయాన్ని ఎవరు స్థాపించారు? సుహార్వర్ది బహావుద్దీన్ జకరియా. అలాగే నక్షబందీ సంప్రదాయ అహ్మద్ ఫారూఖీ. షత్తారీ సామాజిక వర్గ. ఇది सूफी संप्रदाय को भारत देश में किसने दिया? మరి సూఫీ సంప్రదాయ ప్రపంచంలో ఎంతో ఎవరు స్థాపించారు అంటే ఖాద్రీ సంప్రదాయం స్థాపించినప్పటికీను మన భారతదేశానికి వచ్చేసరికి చిస్తీ సంప్రదాయ సూఫీ సంప్రదాయాన్ని మరి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. రెండో సంప్రదాయం ఇంట్రడ్యూస్ మన భారతదేశంలో. నెక్స్ట్ सूफी इराक से భారత్ దేశ్కో ఆయా. సూఫీ అనేది ఎక్కడి నుంచి వచ్చారండి? ఇరాక్ దేశం నుంచి. సూఫీ కావ్యకే ప్రముఖ కవి కుతుబన్ మృగావతి మధుమాలిత మంజన్ మాలిక్ మొహమ్మద్ జైసి పద్మావతి ఉస్మాను చిత్రావళి నూర్ మొహమ్మద్ ఇంద్రవతి. చూడండి, సూఫీ కావ్యాల్లో ప్రముఖ కవి ముఖ్యమైన కవులు కుతుబన్ మృగావతి, అలాగే మంజన్ మధుమాలతి, కుతుబన్ మృగావతి, మంజన్ మధుమాలతి, మాలిక్ మొహమ్మద్ జైసి పద్మావత్, ఉస్మాన్ చిత్రావళి, నూర్ మొహమ్మద్ ఇంద్రవతి. सूफी शाखा के विख्यात ग्रंथ पद्मावत అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే शुक्ल के अनुसार ज्ञानदीप शेख नबी से लिखित अंतिम ग्रंथ है. शुक्ल जी के अनुसार ज्ञानदीप शेख नबी से लिखित अंतिम ग्रंथ है. రామచంద్ర శుక్ల మరి ఈ జ్ఞాన్దీప్ అనే గ్రంథాన్ని షేక్ నబీ రచించిన లాస్ట్ రచన అని చెప్పడం అనేది జరిగింది. సూఫీ కావ్యకి ప్రవృత్తిగా కనుక మనం చూసినట్లయితే అంటే సూఫీ కావ్యానికి సంబంధించి విశేషతలు చూద్దాం. ఇప్పుడు లౌకిక గాథాओं के द्वारा अलौकिक प्रेम की సాధన. మనం చెప్పుకున్నాము, లౌకిక విషయాల పట్ల అలౌకిక ప్రేమని పొందడం అనేది జరుగుతుంది. చరిత్ర చిత్రణ, అలాగే హిందూ సంస్కృతి का చిత్రణ, అలాగే ఖండన్ మండన్ का అభావ్, అవధి భాషా का ప్రయోగ్. బాగా గుర్తుపెట్టుకోవాలండి. చరిత్ర చిత్రణ, ఖండన్ మండన్ का అభావ్, హిందూ సంస్కృతి చిత్రణ, అవధి భాషా का ప్రయోగ, ఇవన్నీ కూడా విశేషతలు. ప్రవృత్తియా దేనికి విశేషతలు?
సూఫీ కావ్యానికి సంబంధించిన విశేషతలు. ఈ క్రింది వాణిలో సూఫీ కావ్యానికి సంబంధించిన విశేషత కానిది అని చెప్పి అడుగుతాడు. లౌకిక ప్రేమ గాథ के द्वारा अलौकिक प्रेम का वर्णन करना, चरित्र चित्रण లేదా हिंदी संस्कृति का चित्रण, खंडन मंडन, अवधी भाषा का विरह प्रयोग की प्रधानता అంటే విరహం ఇద్దరు ప్రేమికుల మధ్య దూరాన్ని పెంచే తత్వాన్ని ఇక్కడ సూచించడం అనేది ఎక్కువగా కావ్యాలు. అది కాకుండా స్త్రీ పేరు మీద ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా కావ్యం పేరు హీరోయిన్ పేరు మీదే ఉంటుంది. అదొకటి విశేషత. విరह प्रधानता, ऐतिहासिक और काल्पनिक साहित्य मसनवी शैली में लिखी गई पद्धति, मसनवी शैली लिखने की पद्धति, मसनवी शैली प्रेम मार्ग की शाखा का लिखी जाने वाली पद्धति है मसनवी शैली. मसनवी शैली लिखने की पद्धति. ईश्वर की वंदना, మస్నవీ శైలి అనేది ఏ దాంట్లో రచించడం అనేది జరిగింది? ఈశ్వర్కి వందన, పైగంబర్కి స్థుతి, ఈశ్వర్కి వందన, మస్నవీ శైలి. చూడండి, లేఖన్కి పద్ధతి అన్నమాట. వాళ్ళ యొక్క పద్ధతి ఏ రకంగా ఉండేది? ఈశ్వర్ వందన, पैगंबर की स्तुति, मोहम्मद का प्रवर्तक, तात्कालीन राजा की प्रशंसा. సో తాత్కాలీన్ రాజాకి ప్రశంస. ఇప్పటిదాకా మరి మనం చూసింది ఏంటి అంటే సూఫీలో ఉన్న సంప్రదాయాలు ఏంటి, సూఫీ యొక్క విశేషతలు ఏంటి, సూఫీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది, లౌకిక ప్రేమ అంటే ఏంటి, అలౌకిక ప్రేమ అంటే ఏంటి, సూఫీ సాధన యొక్క పడావులు ఏంటి, ముఖ్యమైన ఘట్టాలేంటి, సూఫీ సాధన యొక్క సూఫీ కావ్య సంప్రదాయాలు ఏంటి, సూఫీ కావ్యాలు ముఖ్యమైన కవులు రచనలు ఏంటి, షేక్ నబీ జ్ఞానదీప అని చెప్పుకున్నాము కదా అంతిమది. అలాగే సూఫీ కావ్య యొక్క ప్రవృత్తి విశేషతలు. మరి కుతుబన్ గురించి చెప్తే మృగావతి అనే గ్రంథాన్ని ఈయన రచించారు. షేక్ బుర్హాన్ కే శిష్య హై. కుతుబన్ ఎవరి యొక్క శిష్యుడు? బుర్హాన్ యొక్క శిష్యుడు. దోహే చౌపాయియా పద్ధతి ఆమె లిఖతే थे. దోహే మరియు చౌపాయియా అనే పద్ధతిలో ఈయన యొక్క గ్రంథ రచన అనేది జరగడం అనేది జరిగింది. మృగావతి ఈయన యొక్క గ్రంథము 1501లో మరి రచించబడింది. నెక్స్ట్ మంజన్ కనుక చూసినట్లయితే మధుమాలితి, మధుమాలితి రచించారు, మంజన్ అనే రైటర్. इनका यह ग्रंथ मृगावती से भी विख्यात ग्रंथ माना गया है. इस ग्रंथ का नायक सूरजबान का पुत्र मनोहर है. చూడండి, మధుమాలితి అనే గ్రంథంలో మరి హీరో ఎవరు అంటే పుత్ర మనోహర్. ఎవరు? सूरजबान का पुत्र मनोहर. ఎవరు? రాజా నాయక్ సూరజ్బాన్ కా పుత్ర. ఇస్ గ్రంథ మధుమాలతి యొక్క హీరో ఎవడండి అంటే మనోహర్. మరి రాజకుమారి చెప్పాను కదా, రాజకుమారి మధుమాలతి. ఇక్కడ ఎవరు రచించారనేది గుర్తుపెట్టుకోండి. అందులో రాజకుమారి మధుమాలతి అంటే మధుమాలతి మంజను, మనోహర్ మంజను మధుమాలతి, మనోహర్ మధుమాలతి, మంజను మధుమాలతి. ఇలా గుర్తుపెట్టుకోండి. यह ग्रंथ ऐतिहासिक एवं काल्पनिक ग्रंथ है. नायक नायिका में ताराचंद ने एक किया है. సో మధుమాలతి గ్రంథాన్ని బట్టి హీరోయిన్ని కలిపింది ఎవరు అంటే తారాచంద్ కలపడం అనేది జరిగింది. నెక్స్ట్ మాలిక్ మొహమ్మద్ జైసీ పద్మావత్. చాలా ఇంపార్టెంట్ అండి. మాలిక్ మొహమ్మద్ జైసీ. ఈయన యొక్క పేరేంటి అంటే మాలిక్ మొహమ్మద్ అండి. అయితే ఈయన జయస్ అనే నగరంలో ఉండేవారు, జయస్ అనే ప్రాంతంలో ఉండేవారు కాబట్టి जयस का रहने वाले जयसी का जन्म 1498 में, मृत्यु 1542 में हुआ था. वे जयस के रहने वाले हैं. प्रेम मार्गी कवियों में प्रतिनिधि कवि. प्रेम मार्गी कవుల్లో చాలా గొప్ప కవి. కురూప్ ఏక్ ఆంక్ శుక్ అంటే ఈయన మరియు అందవిహీనంగా ఉంటారంట. అంతేకాదు ఒక కన్ను మాత్రమే. శుక్రాచార్య సే अपने आप को तुलना करते थे. శుక్రాచార్యతో మరి ఆయన
तुलना చేసుకునేవాడు। अमेठी के राजा के मित्र शेख मेहदी के शिष्य కురూప్ ఏకంకో ఒకే కన్ను అందవిహీనంగా ఉంటాడు। अमेठी राजा के मित्र जायस के रहने वाले रायबरेली से जाना जाता। जायस आज रायबरेली अने పేరుతో కొలుస్తాము। इनके 3 ग्रंथ विख्यात हुए हैं, पद्मावत, अक्रावत, आखिरी कलाम। आखिरी कलाम। పద్మావతిలో ఐతిహాసిక కాల్పనిక ఆధ్యాత్మిక ఉంటే అఖరావట్లో అక్షరోं के अनुसार కావ్య। ఆఖరి కలాంలో పైగంబర్ గురించి మరియు చూడండి ప్రళయం గురించి, అంటే ప్రళయం కియామత్ అంటే ఏంటి, ప్రళయము, అలాగే ప్రపంచ ప్రళయం అన్నమాట। మృత్యుకే బాధ దశాక వర్ణన, మృత్యు తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఇక్కడ వర్ణించడం అనేది మనిషికి స్థితిక మృత్యు తర్వాత ఏ రకంగా ఉంటాడు మనిషి అనేది। అంతేకాదు अन्य विद्वानों के अनुसार जायस के अन्य ग्रंथ है अखरावट, चंपावर, इरावत, मटकावत। చూడండి అఖరావట్, చంపావట్, ఇరావత్, మట్కావత్, చిత్రావత్, మట్కావత్। చూడండి అఖరావట్, చంపావత్, इरावत, मटकावत, चित्रावत। पद्मावत का सिद्धांत कथा एवं तथा पात्र। नायक एवरंडी, नायक एवरू रतन सेन, नायिका एवरू पद्मावती, मंत्री एवरू राघोचेतन, तन्य एवरू चित्तौड़ राज्य, मन एवरू राजा रतन सेन, हृदय एवरू सिंहल द्वीप, बुद्धि एवरू पद्मावती, गुरु एवरू हीरामंतोत, संसार एवरू नागमती, श्रीलंक सिम्हल द्वीप ఏంటి శ్రీలంక, शैतान రాఘవ్ చేతన్, మాయా అల్లావుద్దీన్, నాగమతి రాణి। అంటే పద్మావత్ అనే ఒక కథలో ఈయన రచించిన పద్మావత్ అనే కథలో ఉన్న ఈ క్యారెక్టర్స్ అన్నమాట। ఈయన రచించిన పద్మావత్ అనే కథలో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి। హీరో ఎవరు అంటే రతన్ సేన్, నాయిక ఎవరు అంటే పద్మావతి, మంత్రి ఎవరు అంటే రాఘవ్ చేతన్ శైతాన్ కూడా, అంటే మంత్రియే వీళ్ళని సపరేట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు। ఆ తర్వాత గురువు ఎవరు అంటే హీరోయిన్ యొక్క లక్షణాలని హీరోకి వివరించింది ఎవరు అంటే మరి అందాన్ని వివరించడం అనేది జరిగింది। ఎవరు గురువు అంటే హీరామన్ తోత అని, సంసార్ నాగమతి, శ్రీలంక సింహల్ ద్వీప్, బుద్ధి పద్మావతి। సో ఈ రకంగా మనం అన్నీ కూడా మరి ఇక్కడ క్యారెక్టర్స్ సింహల్ ద్వీప్ అనే అంటే ఈ యొక్క పద్మావతి అనే కథలో సింహల్ ద్వీప్ అనేది ప్రజెంట్ అంటే ఎక్కడుంది అంటే శ్రీలంకలో ఉంది అని చెప్పడం కంపేర్ చేయడం। मालिक मोहम्मद जैसी का विरह वर्णन पद्मावत से है। इस ग्रंथ में श्रृंगार का वर्णन किया गया है। इस ग्रंथ में आध्यात्मिक विषय है, सूफी सिद्धांत और विरह वर्णन भी है और विरह की दशा का वर्णन किया गया है। चिंता, अभिलाषा, गुण, कथन, प्रलाप, बढ़ाना, उन्माद, पागलपन, जड़ता, पागल हो जाता है और 12 मासों का वर्णन भी పద్మావత్ में किया गया है। 12 నెలల గురించి 12 సంవత్సరంలో ఉండే 12 నెలల గురించి ఇక్కడ చాలా స్పష్టంగా వర్ణించడం అనేది జరిగింది। नागमती का विरह वर्णन रहस्यात्मक पद्धति में किया गया है। उस्मान चित्रावली रचिంచింది ఎవరు అంటే ఉస్మాన్। वे मुगल जहांगीर के समय के थे। मुगल जहांगीर యొక్క రాజు సమయంలో ఉన్నవారు। ఈ ఇంకా चित्रावली का संपादन जगमोहन वर्मा ने किया और इन्होंने अपना नाम बताया है। यह ग्रंथ पद्मावत का अनुकरण ग्रंथ माना गया है। यह ग्रंथ काल्पनिक, ऐतिहासिक, आध्यात्मिक है। नेपाल के राजा सुजान इस ग्रंथ के नायक है।
నాయిక చిత్రావళి హే. నాయిక చిత్రావళి సుజాన్ నేపాల్ రాజు. అలాగే ఈ గ్రంథంలో కాల్పనికత మరియు ఐతిహాసికత ఉంది, ఆధ్యాత్మికత కూడా ఉంది. పద్మావత్ తర్వాత పద్మావత్ లాంటి గ్రంథం అని చెప్పి ఏ గ్రంథాన్ని అంటారు అంటే చిత్రావళి. చిత్రావళి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే ఉస్మాన్ అండి. సూఫీ కావ్యకే అన్య కవి నూర్ మొహమ్మద్ ఇంద్రావతి. नूर मोहम्मद इंद्रावती जिसमें सूफ़ी काव्य के सिद्धांत बता दे गए। शेख नबी ज्ञानद्वीप, नायक ज्ञानद्वीप, नायिका देवयानी, కథ సుఖాంత్. అలాగే సగుణ భక్తి దారాన్ని చూసినట్లయితే రామ భక్తి శాఖ మరియు కృష్ణ భక్తి శాఖ అని చెప్పి 2 శాఖలుగా విడిపోవడం అనేది జరిగింది. మరి ఇక్కడితోటి మనకి ఈ యొక్క ప్రేమఖ్యాన్ టాపిక్ మరి ఈ యొక్క కావ్యాలతోటి ఎండ్ అయింది. జ్ఞానదీప్, షేక్ నబీ ఇది ప్రేమఖ్యాన్లో అంతిమ కావ్యం అని చెప్పి రామచంద్ర శుక్లు చెప్పడం అనేది జరిగింది. మరి ఇంతవరకు చదివిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా వెనకాల అంటే ఏదైతే నేను టైటిల్ 2 అన్నానో హిందీ సాహిత్యంలో టైటిల్ 1 ఆదికాలైతే టైటిల్ 2 మరి ఏ బుక్ అండి? భారతీయ కావ్యశాస్త్రం 2వ పుస్తకం అండి. 2 అంటే భారతీయ కావ్యశాస్త్రం భాష బోలియా వెనకాల టేబుల్స్. ఆ టేబుల్స్లో మరి భక్తికాల్లో ఉన్న మరి ప్రేమశ్రీ శాఖకు సంబంధించిన కవుల్ని అక్కడ మరి పూర్తిగా కంప్లీట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అక్కడ ఉంటే కంప్లీట్ చేయండి, లేకపోతే అక్కడ ఏమీ లేకపోతే ఇక్కడ అది నాకు తెలిసి ఉంది కూడాను. మరి ఐడెంటిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు తగ్గాల్సిన అవసరము లేదు. చాలా పక్కాగా క్లియర్గా స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. జ్ఞానమార్గి శాఖలో మరి మనము గురువు యొక్క ఇంపార్టెన్స్ గురించి నేర్చుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి ప్రేమతో దేవుణ్ణి పొందగలము, ప్రేమతో పరమాత్ముడిని పొందగలము, పరమాత్ముడిని స్త్రీ రూపంతో కొలవడము మరియు ఆత్మని పురుష రూపంతో కొలవడము. అలాగే లౌకిక విషయాల ద్వారాగా మరి అలౌకిక విషయ సాధనకి చేరుకుంటాము. అలాగే ప్రేమ ఖ్యాన్ అనేది ఏ రకంగా పేర్లు పొందింది, అట్లానే ప్రేమఖ్యాన్లో ఉండే సూఫీ కవులు ఎవరు, అట్లానే సూఫీ అనే పదం ఎలా వచ్చింది, లౌకిక ప్రేమ ఆత్మ అయితే అలౌకిక ప్రేమ ఏంటి అంటే పరమాత్మ, అలౌకిక ప్రేమ మాషిక్ అయితే లౌకిక ప్రేమ ఏంటి అంటే ఆషిక్. అట్లానే నెక్స్ట్ लौकिक प्रेम इश्क मिजाजी है तो अलौकिक प्रेम इश्क कीकी। डॉक्टर रामकुमार वर्मा के अनुसार चंदयान मुल्ला दाऊद का चंदयान మొట్టమొదటి గ్రంథం అని చెప్పి కొలవడం అనేది జరిగింది. సూఫీ సాధనకే 4 పడావ్ ముఖ్యమైన 4 ఘట్టాలు. इस्लाम के अनुसार करना, उपासना पूजा, परमात्मा के जानना, ज्ञान बनाना, शरीयत, तरीक़त, हकीकत, मारिकत. नेक्स्ट సూఫీకే 5 సంప్రదాయ మరి ఈ సంప్రదాయాలని నేర్చుకున్నాము. అలాగే కౌల్ గురించి మాలిక్ మొహమ్మద్ జైసీ గురించి ఇక్కడ పూర్తిగా నేర్చుకోవడం అనేది జరిగింది. దీంతో ప్రేమశ్రీ శాఖ కంప్లీట్ అయిపోయింది మనకి. మరి ఈ మెటీరియల్ చాలా చక్కగా చదవడానికి విజిబుల్గా చాలా అందంగా మరి కాన్సైజ్ పెద్దగా మరి చదవడానికి వీలుగా ఉంటుంది. మరి ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్ చూసే వాళ్ళకి ఈ మెటీరియల్ ఎవరికైనా కావాలి అంటే మనకి మరి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మెటీరియల్ పొందండి. ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను, ఆ గ్రూప్లో యాడ్ చేసి డే వైజ్ ప్రోగ్రామ్ని అక్కడ నడిపించడం అనేది జరుగుతుంది. డే వైజ్ ప్రోగ్రామ్ 40 డేస్ ప్లానింగ్లో మరి డే వైజ్ ప్రోగ్రాము 40 డేస్ ప్లానింగ్లో ఎన్ని రోజులండి 40 డేస్ ప్లానింగ్లో అవగొట్టే విధానంలో ఉన్నాము. అయితే ఎగ్జామ్స్ ఉంటాయి, టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి, టెట్ మోడల్ పేపర్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్ పెడతాం గ్రూప్లో. అలాగే నెంబర్ ఆఫ్ మరి ఎవరైనా సరే గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నా మెటీరియల్ ఉండాల్సిందే. అదర్వైజ్
సారీ ఇలాగ అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మిమ్మల్ని జాయిన్ చేయడం కాదు, జాయిన్ చేశానా మీరు దెబ్బతింటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నా మెటీరియల్ పర్చేస్ చేస్తే దాని గ్రూప్ని నేను మెయింటైన్ చేస్తాను, అదర్వైజ్ నో అనే చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయడం కూడా కుదరదు. దయచేసి అటువంటి రిక్వెస్ట్ మాత్రం పెట్టద్దు. యూట్యూబ్లోని ప్లేలిస్ట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూసుకోండి. మరి అక్కడ సిద్ధాంతాలు, అక్కడ పాలసీస్ వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మరి మెటీరియల్ ఉంటేనే, ఈ మెటీరియల్ ఉంటేనే, నాకు సంబంధించిన మెటీరియల్ మీ దగ్గర ఉంటేనే ఆ గ్రూప్లో గైడ్ చేస్తాను. పెద్ద హోప్ పెట్టుకుని ఉన్నాను ఆ గ్రూప్ మీద. సక్సెస్ఫుల్గా వస్తారు చాలామంది కాదు, వర్క్ చేస్తే అందరూ వస్తారు. హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ లేనిది మనం ఏమీ చేయలేము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.